చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అబ్బాయి ఫ్రెండ్ చూస్తుంటే పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళ కనిపిస్తున్నాడు. గివ్ మీ వన్ హగ్. రండి సార్. అప్పుడప్పుడు కొడుతోంది. పెళ్ళాం మొగుడిని కొడితే కేసు కాదు, అదే మొగుడు పెళ్ళాన్ని కొడితే పెద్ద కేసు అవుతుంది. ఎందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటుంటే చాలా ఇష్టం. ఇదేందన్నా నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగ్ ఉంది? ఈ పాపకైతే అసలు లాగే లేదు. ఏందో లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. ఫుడ్ చాలా బాగుంది కదా? వెరీ టేస్టీ. ఫ్రీ కదా, టేస్ట్ గానే ఉంటది. అమ్మా మస్తు తెలివి ఉంది నిదానా. దీనమ్మా చీర కట్టుకునే పెళ్ళాన్ని ఎక్స్పెక్ట్ చేసిన. చూసినావు ఎట్లుందో? నవ్వుతావేంద్రా? షాక్ అయ్యవా? కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఫ్యాన్స్ హత్య ఇలా చేస్తారా డాన్స్? వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. తొందర వైబు సంతాప సభకు వచ్చినట్టుంది. మీకు తుత్తర ఆగదా? తుత్తర ఏంటో తుంపరా, నేను ఇంకో 100 ఏళ్ళు బతుకుతానా? రా బేబీ, సిగ్గుపడతావు ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. ఏమెందుకురా, కాబోయే ముగుడేగా, అందుకే ఆమె భయం. రమ్మాలంటే నరాలు తెగిపోతాయి. పెళ్లి కూతురు ఒకళ్ళు కాదు, మళ్ళీ బెటాలియన్ అంతా అందరూ ఇటువైపు అటువైపు ఆంటీలందరూ వాళ్ళు ఒప్పుకోవాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మ దొంగ. అమ్మే కాదు, నాన్న కూడా దొంగ. దొంగ ఎక్కడున్నాడు కుక్కకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పోలికి చండాలంగా ఉంది సార్. మీ ఆవిడ మిమ్మల్ని ఎత్తుకుంది, మీరెప్పుడు ఆవిడని ఎత్తుకోలేదా? ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. ఏ ఆవిడ ప్రెగ్నెంటా? కాదు, ఆవిడ ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓ 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.